అదే అంటే ఇంటి దగ్గరికి కాబట్టి పోయి మంగళగిరి కొట్టిస్తా అంటే మంగళగిరి కొట్టించు. మంగళగిరి రాదు, గ్యాస్ అయిపోవచ్చింది. ఇది దగ్గర మనకు అదే అంటుంది, అందుకే అంటుంది ఇటు కొట్టించుకొని పోతే. బాగుంది నాన్న, ఇంట్లో టిఫిన్ లాగా ఉంది హాయిగా. అనేది ఇక్కడ కొట్టించుకొని పోయాం అనుకో, అవునులే, ఇంక ఇబ్బంది లేకుండా ఒకళ్ళు అక్కడ లేకపోతే ఇంకా అటు అయ్యేకి కొట్టించుకొని పోదాం, అది వీలుని బట్టి. కానీ ఇటు ఊళ్ళోకి రాగానే లేదు, ముందర ఇక్కడ కొట్టించేసుకోవచ్చు. సరే ఇప్పుడు చూద్దాం. ఎట్లాగో అటే కాబట్టి వచ్చేది మనం ఏది వచ్చేప్పుడు మనం అట్నుంచే వస్తాం కాబట్టి అక్కడే కొట్టించేసుకొని ఊళ్ళోకి వెళ్ళచ్చు. గుంటూరు రోడ్లో తెనాలి రోడ్లో ఇది. అదైనా ఇదైనా ఏదైనా ఇంకా ఊళ్ళోకి రావాల్సిన పని ఏమన్నా ఉందా? మర్చిపోయిన ఆడిటర్ దగ్గరికి రావద్దు ఇప్పుడు కాదు, సాయంత్రం లోపల. భలే పెట్టుకున్నావు రమ్మి, సెట్ చేసా. అది ఎక్కడ దొరికింది ఆ కిందది? మా చెల్లి ఇచ్చింది. ఏంటది? స్టాండ్. అప్పుడప్పుడు అలా కవర్ చేస్తుంది. ఈ పిన్ ఎలా ఉంది? ప్రస్తుతానికి నర్సరావుపేటలోనే ఉందా? ఏమంటే ఒక్క నిమిషం మాట్లాడకని. ఏం కాదు, వీడియో స్టార్ట్ చేసావా? అదే కాదు, దాన్ని హాయ్ హలో మాట్లాడదామని. అలా మాట్లాడదాం. హాయ్ హలో అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. పైకి వెళ్దా కిందకి వెళ్దామా? అయ్యాలే కానీ పైకి కిందకి. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ప్రోత్సాహం వస్తుంది. ఇప్పుడు మేము విజయకేలాద్రి టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళంగానే ఆ ఫొటోస్ అన్ని షూట్ చేసి పెడతాము. ఒకసారి చూసి ఆనందించండి. ఒకసారి చూసాను. అది విషయం. ఎవరికి చెబుతున్నావు ఇది వీడియో? ఎవరికి? నీకా? కాదు, రికార్డ్ వాయిస్. అవును, ఎవరికి? రమేష్కే? మాకే. కాదండి, వీడియో చూసే వాళ్ళందరికీ అది వినపడుతుంది. కరెక్టేనే, రమేష్ దానికా అంట. అవును, ఎవరికి చెబుతున్నా అంటే నాకు అర్థం కాల. అదే మరి. అది ఇప్పుడు మన కలెక్టర్ ఆఫీస్ యూటర్న్ తీసుకుని పోవాలిగా. అంతే, అట్టయితే పని చేద్దాం. యూటర్న్ తీసుకురండి, హైవే ఎక్కేస్తే బతికి మళ్ళీ గుడిలోకి ఎందుకు. ఇంకా అక్కడి నుంచి హైవే దగ్గర కదా. అదే అంటాం. ఉంటాడు కొట్టించుకో. ఓన్లీ వాయిస్ ఇచ్చావా, ఫోటో కూడా పెట్టావా? నీది తన ఫోటో, నా ఫోటో. ఎవరిది ఫోటోలు పెట్టాను నేను. ఫోటోలు అసలు ఎవరివి నాకు ఇష్టం. ఫోటోలు గిటోలు పెట్టాం. అమ్మో 10:30 అయిపోయింది. అర్ధగంట రైలుకి వాళ్ళు 11 కల్లా అక్కడ ఉండాలి. రమ్మి, నువ్వేం చేస్తావు నాకు తెలియదు. మళ్ళీ 11:30 కల్లా క్లోజ్ చేసేస్తారమ్మా గుడి. 11:30 కాదులే కానీ 12:30. కానీ జనాలు వస్తారు. ఎంత కాకుండా మామూలుగా 12:30 1 గంట అనుకుంటా. నువ్వు చూపించకపోతే మాకు తెలియదు అంతకు మునుపు. ఏందండి మీ చెల్లెలు రోజుకు ఒక వీడియో పెడుతున్నది. మెసేజ్ వాయిస్ కాల్ 28 వాయిస్ కాలా? ఏంటది? ఏదో పెట్టింది. తెలుగు భాష, తెలుగు భోజనాలు ఇష్టమైన వాళ్ళకు మాత్రమే ఈ వీడియో. ఎందరో మహానుభావులు పుట్టిన పురిటి గడ్డ తెలుగు నేల. జిహ్వ చాంపల్యాన్ని ప్రేరేపించే జీవగడ్డాట. చామదుప్పల వేపుడుకు చంపకమాల పద్యములు చూడు. ఉత్తేజపరచు పులవచారు, ఉత్పలమాల సొగగు సోరు. ఏందన్నీ కూరల గురించే. అమ్మకేం పనిలేదు, ఖాళీగా ఉంటుంది కదా, కొత్త కంపులో ఏడుస్తుంది, పెడుతూ ఉంటుంది. రాజు పొద్దున 6:26 2 సార్లు చేసాడే, ఎందుకు చేశాడు? ఏం పెట్టింది ఇంతకీ? ఏదో ఆవకాయ రుచులు, పచ్చళ్ళు, ఆంధ్ర రుచులు ఎవరికి ఇష్టం ఉండవు. కలెక్టర్ ఆఫీస్ ఇది కలెక్టర్ ఆఫీస్. స్టూల్లో అమ్ముతున్నారు. మన యూటర్న్ తీసుకుని రావాలిగా. అదే అదే. హలో, అయిందా పూజ? నా కొడుకు చేశాడా, నువ్వు చేసావా?
కూడా చేయాల్సిందే. అంతేనా? కూర్చోబెడతానంటే కదమ్మాయి. ఎవరు కూర్చోబెట్టేది ఏందమ్మా, మరి చేయాల్సిన పోయి నాకు టైం అయిపోయింది ఆఫీస్ అని పరిగెడుతుంటే అప్పుడు 5 నిమిషాలు లేపుతూనే ఉన్నా. లేస్తే కదా నాకేమో ఇద్దరు కలిసి చేయడం ఇష్టం, ఆయనేమో అసలు రాడు. మరి ఆయన చేసే ఉద్యోగం రాత్రి 12 దాకా ఉంటుండే, నీ ఉద్యోగం 9ంటికి అయిపోతుండే. నేను రాత్రికి వచ్చి చేస్తాను అన్నాడు. 10ంటికి 12ంటికి అన్నా చేసేది పూజ కానీ కావాలంట. వాళ్ళతో లేపుతావా వచ్చి అన్నా. అప్పుడే వాళ్ళు మేల్కొని ఉండేది, తిరుగుతూ ఉంటారు. నిద్రపోయేటప్పుడు లేపుతావంటే 4 తిట్టేసామని వెళ్ళాడు. సరే ఫోన్ చెప్తే నా వాడికి నేను చేసుకో. అయిపోయిందా ఇప్పుడు? మహానైవేద్యం పెట్టేశావా? పెట్టేశానమ్మా. ఎలా చేసావా? నేను చెప్పినట్టే చేసావా? అన్నము పక్కన ఉడకబెట్టి కాస్త నెయ్యి వేసి దానిలో వేసి పెట్టా అంతే. పూజ అయిపోయిన తర్వాత నెమ్మదిగా నువ్వు కూరలో పప్పులు నీ ఇష్టం ఏం కావాలంటే అవి చేసుకో. టమాటా పప్పు పడేసి కూర నీకంత టిఫిన్ మళ్ళీ నువ్వు పప్పు చేసావు, నీ కూతురు మళ్ళీ నిన్ను అంటుంది, నిన్ను దొబ్బుతుంది, నీ ఇష్టం. దొబ్బితే వాళ్ళ నాన్న మీద కోపం అంటారా, దాని మీద చూపిస్తా. అంతే, నాన్న చెవాట్లు కూతురు తనులు. నాన్నకు చేబాట్లు కూతురుకు తనులు ఉంటారు, రమేష్ చెబుతున్నాడు. అంతే మరి. కాదమ్మా, నాకేమో ఎంతో ఇష్టం కలిసి చేసుకోవాలని. దేనికి నేనేమో అడుగుతున్నానా? పూజే కదా. అంతే అంతే. అది కూడా రాకపోతే ఎట్లా? ఎప్పుడనగా అంటాడు, అబ్బా తప్పించుకున్నాను ప్రశాంతంగా. అలాగే 4ంటికి 3ంటికి వేసి నీళ్ళు వేసుకోవాలి. ఆయన గబగబా లేచేసారు. 4 నీళ్ళు కొట్టుకోవాలి. పరిగెత్తడం వాడు చేశాడు, వాడు చేశాడు. అమ్మాయి కేజీ 400 డిఫరెన్స్ వచ్చింది అమ్మాయి వెయిట్. 400 డిఫరెంట్ వచ్చిందా? 1 కేజీ 400. 1 కేజీ 400 వచ్చిందా? అంటే క్రమంగా దగ్గుతారనమాట. 1 కేజీ 400 వచ్చింది. పొట్ట ఫ్యాట్ కొంచెం 4 పాయింట్లు పెరిగింది. అదే ఎందుకంటే దుంపలు తింటారు. తరగడం అంటే అతను ఏమన్నాడంటే, మనకు డైజెస్టింగ్ కాకపోయినా ఫ్రీ మోషన్ కాకపోయినా అలా ఉంటుంది, ఆ లోపల వేస్ట్ అంతా ఉంటుంది కదా, అందువల్ల అది ఫ్రీ మోషన్ అయినప్పుడు అది తగ్గుతుందిట. అది కటింగ్ లేదా? ఇవాళ అయింది 2 సార్లు, నిన్న లేదు కదా, నిన్న బాగలేదు కదా. అతను అదే అన్నాడు, చిలకడ దుంపలు ఫ్యాట్ వస్తాయమ్మా, వరగ దరగొబ్బున మీరు ఎప్పుడు తిన్నా సరే ఈవినింగ్ టైము తినమాకండి చెప్పని అన్నాడు. అసలు తినడం ఎందుకు? అది సరే గాని ఏంటి నిన్న వాడికి నువ్వు రాత్రి పొద్దున వాడికి వేడి నీళ్ళు ఇవ్వట్లేదా? నీ భర్తకమ్మా ఎవరికి ఇస్తా, నాకు ఇస్తావా? ఏమన్నా ఇవ్వవు కదా. అవన్నీ మామూలే, తిడితే తిట్టారనుకో, నేను తిడితే తిట్టారని చెయ్యట్లా. ముక్కు మూసుకొని పోసే నోట్లో, ముక్కు మూసి నోట్లో పోయాలట రమేష్ చెబుతున్నాడు. కాదు నా అమ్మాయి, నిన్న విపరీతమైన వెన్నునొప్పి వచ్చింది అమ్మాయి, పాపం గ్యాస్ పట్టేసి. అది కాదు, నేను అదే అన్నా, నువ్వు వేడి నీళ్ళు తాగడం టాబ్లెట్ వేసుకోవడం చేయట్లేదా అంటే, ఎందుకు వేసుకోవట్లేదు టాబ్లెట్ అన్నాడు. నేను అదే అన్నా, వేసుకోవట్లేదని చెప్పింది ఆ పిల్ల, ఎందుకు నాకు అట్ట చెబుతావంటే, దానికేం తెలుసు, అది ముడుచుకొని పిల్లలు ఇద్దరి మధ్య పడుకొని ఉంటుంది, అది 10ంటికి పడుకుంటుంది, నేను 11ంటికి పోతా, చూసిందా? ఇట్లా వాదిస్తున్నాడు. నువ్వు పడుకుండేటైతే ఆ కృష్ణుడి దగ్గర వేడి నీళ్ళు టాబ్లెట్ పెట్టి పడుకో, నాకు పొద్దునకి ఇది కనపడకూడదు, పొద్దున ఇంకోటి ఇస్తాను. నేను అదే చెప్పాను, నువ్వు రాత్రి ఒకటి పొద్దున ఒకటి వేసుకొని వేడి నీళ్ళు తాగితే నీకు ఉండదురా, నువ్వు ఇంగ్లీష్ టాబ్లెట్ మింగుతావు ఏంటి అసలు? నేను ఎంత వద్దనుకుంటానో. ఇటువంటివి కూడా ఉన్నాయా? అయ్యో మమ్మల్ని అట్లా మాట్లాడమాకండి.
నన్ను నా కొడుకుని బద్నాం చేస్తున్నారమ్మాయి. నీ కొడుకు అంటే నీ మనవరాలు వస్తే నా కొడుకు ఏదన్నా అబ్బా నీ కొడుకు బంగారంలేమ్మా. వాడు ఏదన్నా ఇవ్వేది కూడా గుట్లో పోసుకొని వెళ్తాడు. ఒక మాట మాట్లాడు వాడు. ఒక మాట మాట్లాడు, నాకు ఎందుకు వచ్చింది వాళ్ళు గుట్టుకొని ఇంత పాటుగా బెస్ట్ ఆప్షన్ అది.